రైతులపై చంద్రబాబు ప్రభుత్వం రౌడీజం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నదాతలపై పోలీసులను బుల్డోజర్లను ప్రయోగించడం దారుణమన్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కుని కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే భూములను స్వాధీనం చేసుకోవడం కోర్టు ధిక్కరణగా పేర్కొన్నారు. 2.75 ఎకరాల్లో పంటలను బుల్డోజర్లతో తొక్కించారని, పూలింగ్కు భూములు ఇవ్వలేదనే కక్షతో రైతులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పంట పొలాలు పంటలు ఉండంగానే రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని నాశనం చేసినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో, కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాలు 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదా. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవ్ క్యాష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడి పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏమన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి ఆషాఢమాస సారి సమర్పణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీ కనకదుర్గా నగర్లోని రిజిస్ట్రేషన్, క్లాక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్, మొబైల్ భద్రపరిచే కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వికే సీనా నాయక్ తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం, సారే సమర్పణ, ఆశీర్వచనం, అన్న ప్రసాదం స్వీకరణకు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాల సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఈ నెల 15న ఉదయం 7:30 ఆలయ అర్చక బృందం అమ్మవారికి తొలి సారె సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు లాంటి మహోన్నతమైన వ్యక్తులు సమాజాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నారని, అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
కృష్ణా నదీ తీరాన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆక్వా డెవిల్స్ ప్రతినిధులు తరలివచ్చి గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజును పలువురు సత్కరించారు. మాజీ పార్లమెంటు సభ్యులు, దాతృత్వ హృదయం గల గోకరాజు గంగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు సమాజ సేవలో నిరంతరం తపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ వ్యక్తిత్వం మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పలువురు వక్తలు చెప్పారు. గోకరాజు గంగరాజు కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక నిబద్ధత కలిగిన మానవతావాదిగా, దాతృత్వ హృదయుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. విద్య, వైద్యం మరియు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మరెన్నో వసంతాలు పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నామని అన్నారు. సేవయే మార్గంగా, దాతృత్వమే ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిష్కల్మషమైన సేవాభావం సమాజం పట్ల మీకున్న బాధ్యత అందరికీ నిరంతరం స్ఫూర్తిని ఇస్తుందని, గోకరాజు గంగరాజు చేపట్టిన ప్రతి కార్యం దిగ్విజయం కావాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని ఆకుల శ్రీనివాస్ కుమార్ చెప్పారు. సంవత్సరం అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి మరి వారి సైట్లో ఉన్న దగ్గర నుంచి వారి పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యవర్గం కానీ ఇండివిజువల్గా కొంతమంది అవన్నీ చేసుకోవటం కానీ జరుగుతూ ఉంది. గంగరాజు గారు 83వ పుట్టినరోజే కాదు, 100వ పుట్టినరోజు కూడా ఈ వేదిక మీద నుంచి చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుతాను. ఈ మధ్యన పేపర్లో చదివా, మనిషి అనేవి కూడా ఎందుకు చనిపోవాలని చెప్పి దాని మీద ఇవి జరుగుతున్నాయి, పరీక్షలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు గంగరాజు గారు ఎందుకు మనకు దూరంగా ఉండకూడదు, ఎప్పుడు ఆయన దీర్ఘకాలికంగా ఈ అసోసియేషన్ ఉన్నంతకాలం, ఆయన ఉన్నంతకాలం సేవ చేసే భాగ్యం అమ్మవారు కలిగించాలని, ఆయన నిండు నూరేళ్లే కాదు మరి ఆ ప్రయత్నాల్లో ఆయనకు కూడా ఆ ఆశీస్సులు వారికి కూడా దొరకాలని కోరుకుంటూ ఈ అసోసియేషన్ నిరంతరం రూపమానం చెందడానికి మనం ఎంత పనిచేసినా ఆయన ఆశీస్సులు లేకపోతే మనం ఆ తొట్టులోనే కొడతా ఉండేవాళ్ళం. కాబట్టి వారు దీర్ఘకాలికంగా వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. శ్రీనివాస్ గారు ఒక్కసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాలంటే రైతులకు న్యాయం జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవడం అన్యాయం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో భూములు కోల్పోతున్న రైతుల పంట పొలాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, ఉండవల్లి ప్రాంత రైతులతో సంప్రదింపులు జరపకుండా రైతుల వద్ద నుంచి బలవంతపు భూసేకరణ చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆయన విమర్శించారు. చట్టాలను లెక్క చేయకుండా, కోర్టు ఓఎం పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములను తీసుకోవడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందన్నారు. మహిళలను చూడకుండా విచక్షణ రహితంగా మహిళలను జుట్టు పట్టుకుని లాగివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల బలగాలతో, బుల్డోజర్లతో పేద ప్రజల భూములు లాక్కునేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. 6-7 కోట్ల రూపాయలు విలువ గల భూములను సగానికి పైగా విలువను తగ్గించేసి రైతుల వద్ద దౌర్జన్యంగా భూములు లాక్కోవడం సిపిఎం ఖండిస్తోందన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ, సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకర్రావు, సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి రవి, సిపిఎం రాజధాని నాయకులు కొర్రపోలు ఈశ్వర్ రెడ్డి, టి బక్కిరెడ్డి, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతులు రాజధాని ఉండవల్లిలో బలవంతంగా, దౌర్జన్యంగా బుల్డోజర్లతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం, అక్రమం. చట్టాలను లెక్క చేయట్లేదు. కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా
మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే కేసులు పెడితే అన్యాయం అని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువను కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అవేమీ లేకుండా 6 కోట్లు 7 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 1,20,00,000 73 లక్షలని ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో తెలియకుండా మొత్తం మీద 2.5 కోట్లకి అవార్డు పాస్ చేసి ఆగమేఘాల మీద అవార్డు పాస్ చేయటం, నోటీసులు జారీ చేయటం, చెక్కులు తయారు చేయటం, బుల్డోజర్లతో పనులు ప్రారంభించడం. ఈ ఆగమేఘాల మీద ఎందుకు ఇంత ఆదుర్ద? 12 సంవత్సరాల క్రితం భూములు తీసుకున్నటువంటి 50,000కు పైగా ఎకరాలు అభివృద్ధి చేయడానికి, ఆ రైతులకి ప్లాట్లు ఇవ్వడానికి 12 ఏళ్ళు మీకు పట్టలేదా? కానీ ఇప్పుడు మాత్రం నిమిషాల్లో గంటల్లో భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రోడ్డు వేయడానికి రైతుల అభ్యంతరం పెట్టట్లా. రైతులు అడుగుతుంది ఒక్కటే, మేము సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూమి ఇస్తాం, న్యాయం చేయండి, మిగిలిన భూముల్ని మీరు తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టండి అడుగుతున్నారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం? ఎందుకు మిగతా భూములను కూడా పూలింగ్ ఇవ్వకపోతే సేకరణ చేస్తామని వివాదం చేస్తున్నది ఎవరు? రైతులా, ప్రభుత్వమా, సిఆర్డీఏనా? ప్రభుత్వం, సిఆర్డీఏనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.